గ్లామర్ ఫీల్డ్లో బ్రేక్ తీసుకుంటే మళ్ళీ సక్సెస్ అవటం కష్టం. ముఖ్యంగా హీరోయిన్స్కి ఈ సమస్య ఎక్కువ. అయితే ఇప్పుడు అనుష్క రీఎంట్రీ మిగతా బ్యూటీస్కి భయం పుట్టిస్తోందట. అటు అందంలోనూ అభినయంలోనూ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ బెంగళూరు భామ అనుష్క శెట్టి. 2005లోనూ సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన స్వీటీ ఇప్పటికీ తన క్రేజ్ కొనసాగిస్తోంది. కథానాయికగా ఎలాంటి ప్రయోగానికైనా తాను సిద్ధమనే వార్తలో అనుష్క ఒకరు. అందుకే ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ క్రమంలోనే 2015లో సైజ్ 0 కోసం అనుష్క బరువు పెరిగింది. సినిమా కోసం రిస్క్ తీసుకుని మరీ లావైన అనుష్క ఆ సైజ్ తగ్గించుకునేందుకు చాలా కష్టపడింది. సైజ్ 0తో తర్వాత అనుష్క వరుస సినిమాలు చేయకపోవటానికి కారణం ఆమె లుక్సే అని చెప్పొచ్చు. అయినా కూడా ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, బాహుబలి 2, భాగమతి సినిమాలు నటించింది అమ్మడు. 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డితో కూడా క్యామియో రోల్ చేసి మెప్పించింది అనుష్క. 2020లో నిశ్శబ్దం సినిమా చేసిన అమ్మడు ఆ తర్వాత 3 ఏళ్లు కెరీర్ గ్యాప్ తీసుకుంది. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ సినిమాలో నటిస్తుంది అనుష్క. 19 ఏళ్ల కెరియర్లో అనుష్క చేస్తున్న మొదటి మలయాళ సినిమా ఇదే అవ్వటం విశేషం. అయితే అనుష్క తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు సీరియస్గానే ప్రయత్నాలు చేస్తోంది. అందం, అభినయం రెండింటిలో అదరగొట్టే అనుష్క వరుస సినిమాలు చేస్తే మిగతా హీరోయిన్స్ కు చెక్ పెట్టినట్టే అని చెప్పవచ్చు. యువ హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ వీళ్ళంతా కూడా అనుష్క ట్రాక్ ఎక్కితే సైడ్ అవ్వాల్సిందే. అనుష్క కెరియర్ గ్యాప్ వల్ల చాలా మంది హీరోయిన్స్ కు మంచి అవకాశాలు దొరికాయి. మళ్ళీ అనుష్క తిరిగి ఫామ్ లోకి వస్తే గనుక అందరినీ పక్కకు నెట్టి మళ్ళీ టాప్ ప్లేస్ ని సంపాదిస్తుందని చెప్పొచ్చు. అనుష్క చేస్తున్న మలయాళ సినిమా కథనార్లో ఆమె డెవిల్ రోల్ చేస్తుందని టాక్. భయపెట్టేందుకు సిద్ధమవుతున్న అనుష్క ఆ సినిమాతో మరోసారి సౌత్ ఆడియన్స్ని తన మాయలో పడేయాలని చూస్తోంది. తెలుగులో కూడా అనుష్క మరో 2 సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయని తెలుస్తోంది. అనుష్క తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.